తీన్మార్ మల్లన్న విషయం ఇప్పుడు కొత్త పరీక్షను ఎదుర్కోబోతోంది. మల్లన్నేమో నేను మాట్లాడిన తెలంగాణ భాష, తెలంగాణ పదజాలం, కంచం పొత్తు, మంచం పొత్తు అంటే కంచం పొత్తు అంటే సహపంక్తి భోజనం, అందరూ కలిసి భోజనం చేయడం. ఆ మంచం పొత్తు అంటే వియ్యాలు అందుకోవటం. ఇది తెలంగాణ భాష, నేను అదే మాట్లాడాను, అంతకుమించి దుర్భాష లేదు అని చెప్తున్నాడు. అదే సందర్భంలో ఏదైతే 20-30 మంది నా మీదనే దాడి చేశారు, కల్వకుంట్ల సుజిత్రావు నా గన్మెన్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు, శ్రీనివాస్ అనే మరో గన్మెన్ నుంచి పిస్టల్ లాక్కోబోయారు, ఉద్యమంలో కేసీఆర్ వందల మందిని చంపాడంటూ వ్యాఖ్యలు. కరెక్ట్గా 11:25-30 ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20-30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని తీవ్రంగా గాయపరిచి, మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ, ఇక్కడ మా కవితక్క, మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ, మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజిత్రావు, కల్వకుంట్ల కవిత బంధువు సుజిత్రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు, శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఇది ఇప్పుడు వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయమంటున్నాడు మల్లన్న. అదే సందర్భంలో తీన్మార్ మల్లన్న వాడిన పదజాలం అది దుర్భాష, అది తెలంగాణ భాష కాదు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలని కవిత అంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.